వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కొండాపురం మండలం వెలిగండ్ల గ్రామ సమీపంలో ఆటో ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో బాధితులను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పరామర్శించారు. ఆటోలో వ్యవసాయ పనుల కోసం వెళ్తున్న గరిమెనపెంట గ్రామస్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఎస్కే దిల్ మేషా అనే మహిళ మృతి చెందింది. ప్రమాదం విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వెంటనే కావలిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారిని అడిగి వివరాలు సేకరించారు. ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ రామస్వామిని కోరారు. బాధితులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మృతురాలి కుటుంబానికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ 20,000 రూపాయల తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు. అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 6 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వెంట ఆయన సోదరుడు కాకర్ల సునీల్, టీడీపీ నాయకులు, అధికారులు తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. కొండాపురం మండలం వెలిగండ్ల గ్రామం దగ్గర దాదాపుగా 14 మందిని క్యారీ చేస్తున్న ఆటో ఒకటి, మన అందరూ కూలి పనికి వెళ్ళేవాళ్ళు, పేదవాళ్ళు అందరూ, ట్రాక్టర్ ఒకటి హిట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం ట్రాక్టర్ ఎట్ ఫాల్ట్ కింద ఉంది, రాంగ్ సైడ్ ఇచ్చి కొట్టినట్టున్నాడు. అదొకటి పోలీసులు చూస్తున్నారు. ఒకరు చనిపోయారు, ఇంకొకరికి సీరియస్ గా ఉంటే నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. ఇంకా కొంతమందికి ఇంజరీస్ అయినాయి, సివియర్ ఇంజరీస్ అయినాయి. వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని కూడా చూడడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క ఫ్యామిలీకి అండగా ఉండడం జరుగుతూ ఉంది. వాళ్ళ కొడుకుతో మాట్లాడడం జరిగింది. నేను ఆ ఫ్యామిలీకి అండగా ఉంటాము. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. ఈ యాక్సిడెంట్ కేసు మల్టిపుల్ ఇంజరీస్ ఉన్నాయి కాబట్టి ఒక 7-8 మంది ఇంపాక్ట్ ఉంది, సీరియస్ ఇంపాక్ట్ ఉంది. అలాగే నేను ఉదయగిరి నియోజకవర్గ ఆటో వాళ్ళకి కానీ లేకపోతే మన ప్రజలకు అందరికీ తెలియజేసుకునేది ఏంటంటే, నేను కూడా చాలా సార్లు చూడడం జరిగింది. ఒక్కొక్క ఆటోలో 14 కాదు, ఇంకా ఎక్కువ మందిని కూడా చూడడం జరిగింది. చాలా సార్లు వార్న్ చేయడం కూడా జరిగింది. అంతమందిని క్యారీ చేయమాకండి, చేయకూడదు అని చెప్పి. ఆటో కెపాసిటీని బట్టి క్యారీ చేయండి. ఏదన్నా ఒకరో ఇద్దరు ఎక్కువ చేయాలి కానీ మరి 14 మందిని పెట్టి ఏ రోజున ఏం జరగద్దో తెలియదు, ఎవరికి తెలియదు. ఆటో అయినా ఒక్కోసారి పక్కకు పడిపోయే పరిస్థితి ఉంటుంది, రోడ్లు బాగాలేక. చేయొద్దని మాటికి చెప్తా ఉన్నాను. అది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నేను క్లియర్ గా ఒకసారి మీరు చూస్తా ఉన్నాను ఇన్స్ట్రక్షన్స్. నేను కూడా ఆగి రోడ్డు మీద చాలాసార్లు చెప్పడం జరిగింది. సో ఎప్పటికైనా కూడా ఇది ఇబ్బందికరమైన వాతావరణం. ఇది వాళ్ళందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ, చనిపోయిన ఆమె కుటుంబానికి కానీ, ఇంకొకరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న నెల్లూరులో ఆమెకి మానిటర్ చేసి దగ్గరుండి చూడడం జరుగుతూ ఉంది. మిగతా వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కానీ నేను కానీ అందరం అండగా ఉంటాం. అలాగే మన డిఎస్పీ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఇమీడియట్ గా మనం చెప్పడం జరిగింది. వారు కూడా వచ్చి దీన్ని మానిటర్ చేస్తా ఉన్నారు. వాళ్ళ కుటుంబానికి, ఆమె కుటుంబానికి నేను ఆర్థిక సహాయం చేస్తాను. మా చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఒక 20,000 నేను ఆర్థిక సహాయం చేస్తాను. ప్లస్ నేను బాబు గారి దృష్టికి తీసుకెళ్లి రిలీఫ్ ఫండ్ నుంచి నేను సహాయం తెప్పిస్తాను. కుటుంబానికి అండగా ఉండడం జరుగుతాం. ఒకరు చనిపోయినారు ప్రస్తుతానికి, ఇంకొకరు సీరియస్ గా ఉంది. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.